అందరికీ నమస్కారాలు. నిన్న సుప్రీంకోర్టు మరి చేసినటువంటి వ్యాఖ్యలు చాలా తీవ్రంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులని తప్పు పనులన్నింటినీ ఎత్తి చూపుతూ చేసిన వ్యాఖ్యలన్నింటినీ కూడా తెలంగాణ సమాజం అంతా కూడా చూడడం జరిగింది. దానికి చాలా స్పష్టంగా తెలంగాణ ప్రధానికం కానివ్వండి, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కానివ్వండి, అదేవిధంగా అక్కడ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు చేసినటువంటి ఆందోళనలు, మరి పర్యావరణ ప్రేమికులు చేసినటువంటి నిరసనలు, తెలంగాణ మరి అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేసినటువంటి పోరాటాల ఫలితంగా మరి నిన్న వచ్చినటువంటి చేసినట్టు హైకోర్టు సుప్రీంకోర్టు చేసినటువంటి తీర్పుని మరి ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. చాలా తృప్తిని వ్యక్తం చేస్తూ మరి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసేటువంటి సందర్భం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మరొకసారి రుజువైంది, మరి రాష్ట్రంలో గుంటనక్క పాత్ర పోషిస్తున్న ఎవరో స్పష్టంగా మరొకసారి రుజువైంది. ఆ రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఎవరు పోరాటం చేస్తలేరు, అక్కడ ప్రొఫెసర్లు ఎవరు ఆందోళన చేయట్లేదు, పర్యావరణ ప్రేమికులు ఎవరు కూడా మరి ఆందోళనలు కానీ నిరసనలు తెలియజేయట్లేదు, కేవలము గుంటనక్కలు కాచుకొని ఉన్నాయి అక్కడ అని చెప్పి ఒక మాట అసెంబ్లీ వేదికగా రికార్డులో మాట్లాడిన సందర్భాన్ని గుర్తు చేస్తూ మరి ఈరోజు ఈ యొక్క వ్యవహారంపై సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలని ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే మరి రాష్ట్రంలో గుంటనక్క ఎవరు, దొంగ చాటున ఎవరు ఈ యొక్క వ్యవహారాలు నడిపిస్తున్నారు, భూములు దొంగతనంగా అమ్ముకోవాల్సిన అవసరం ఏమున్నది అని స్పష్టంగా సుప్రీంకోర్టు ప్రశ్నించినప్పుడు సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మరి గుంటనక్కలాగా వ్యవహరిస్తున్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ యొక్క భూముల వ్యవహారం అయితే ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కంచె గచ్చిబౌలికి సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో ఎందుకు వారాంతపు సెలవులలో, ఎందుకు కోర్టులు పనిచేయని సమయంలో గుంటనక్కలాగా పనిచేయాల్సిన అవసరం ఏముందని ప్రత్యక్షంగా పరోక్షంగా అర్థమయ్యే విధంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం, అందరం చూస్తూ ఉన్నాం. కాబట్టి కేవలం ఒక 10,000 కోట్ల రూపాయలకి కక్కుర్తి పడి మరి ఏ రకంగా దాన్ని సాధించాలనేటువంటి ఉద్దేశంతో మరి పర్యావరణ విధ్వంసానికి పాల్పడ్డటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళొకసారి ఏ రకంగా దొంగలాగా దొరికిపోయినాడో స్పష్టంగా మనకు అందరికీ అర్థమవుతా ఉన్నది. ఎన్నిసార్లు కోర్టులు ముట్టకాయలు వేసినా తన బుద్ధి మార్చుకోవడం లేదు, న్యాయస్థానం ఎన్నిసార్లు గడ్డిపెట్టినా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిలో మార్పు రావడం లేదు. కాబట్టి కేవలం ఆయన యొక్క రాజకీయ స్వార్థం కోసానికి ఏ రకంగానైతే ప్రజలను తప్పుదారి పట్టించి మోసం చేసినాడో ఇప్పుడు కోర్టులను కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తే కోర్టులు చెంపదెబ్బ లాంటి యొక్క తీర్పులను కానివ్వండి వ్యాఖ్యలు చేయడం చూస్తూ ఉంటే మరి ముఖ్యమంత్రి యొక్క వ్యవహారం వారి యొక్క మానసిక స్థితి ఏ రకంగా ఉందో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అంటే వారు గతంలో చాలా సందర్భాల్లో మరి చూసినాం, వారి సందర్భం లేకుండా అసందర్భంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, వారు చేసినటువంటి తీవ్ర ఆరోపణలు కానివ్వండి, గత ప్రభుత్వం గురించి పదే నిందలు మోపేయడం కానివ్వండి, వారి పని చేయడం చేత కాక తన యొక్క అసమర్థతతోని, తన యొక్క అనలసిత నిర్ణయాలతోని, తన యొక్క అవినీతి రహిత్యంతో తీసుకునే నిర్ణయాలన్నీ కూడా రాష్ట్రానికి శాపంగా మారిని, తెలంగాణ రాష్ట్రానికి శాపంగా మారిని పదే మేము చెబుతూ వస్తున్న సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి కంచె గచ్చిబౌలి విషయంలో చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు మరి ఈ యొక్క అడవిని పునరుద్ధరిస్తారా లేకపోతే జైల్లోకి వెళుతారని ప్రత్యక్షంగా అధికారులని మరి హెచ్చరించడం చూస్తూ ఉంటే మరి ముఖ్యమంత్రి గారు మాటలు పట్టుకొని పోతే కుక్కతోగ పట్టుకొని గోదావరి ఈదినట్టే ఈ అధికారుల పరిస్థితి. అందుకే ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలని జాగ్రత్తగా పరిశీలించి మరి మీరు నిర్ణయం తీసుకొని ముందుకు పోతే మీకు బాగుంటుంది తప్ప ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్రం పరువు ఇప్పటికే మంటగలిపినని ముఖ్యమంత్రి గారు
ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇదే రకంగా వివరిస్తే మాత్రం చాలా తీవ్రమైనటువంటి మరి అభాసుపాలు కావడం కాదు, అధికారులు జైల్లో పోవడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అయితే మొన్న సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ కూడా తమ యొక్క తుది నివేదికలో చాలా కీలకమైన అంశాలని విషయాలను వివరించడం జరిగింది. తప్పకుండా ఆ విషయంలో అందరూ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా యొక్క కంచె గచ్చిబౌలి 400 ఎకరాల స్థలం ఏదైతున్నదో అది క్లియర్గా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫారెస్ట్ ఉంది అని చెప్పి స్పష్టంగా ఈ 400 ఎకరాల్లో అటవీకి సంబంధించినటువంటి యొక్క మరి ఆ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఆ స్థలానికి ఉన్నాయి అని చెప్పి స్పష్టంగా చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ఈ 400 ఎకరాల భూమి డీమ్డ్ ఫారెస్ట్గా ఖచ్చితంగా ప్రకటించాలని ఈ యొక్క సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ సిఫార్సు చేసే సంగతి తెలంగాణ సమాజం అంతా కూడా మరి గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి రాత్రికి రాత్రి మరి దగ్గర 400 ఎకరాల పైన ఈ అడవిని ఖతం చేసి మొత్తం కూడా సాఫ్ చేయించి వందల కొద్ది బుల్డోజర్లతోని డజన్ల కొద్ది బుల్డోజర్లతోని మరి ఈ యొక్క అరాచకత్వాన్ని ప్రభుత్వం ఏ రకంగా ప్రదర్శించిందో మనందరం కూడా కళ్ళారా చూసాం. చూడడమే కాకుండా ఈ వాస్తవాలన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే బాధ్యత గల అపోజిషన్ పార్టీగా మేము కూడా తీసుకెళ్ళే వారు చేస్తే తప్పు అని వారికి చెప్పే ప్రయత్నం చేస్తే ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వీడియోలు తయారు చేసుకొచ్చి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని చెప్పేసి కూడా ఆ రోజు మరి ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం మనందరం చూసాం. ఈరోజు ఇప్పటికైనా గల కళ్ళు తెరిగి బుద్ధి తెచ్చుకోవాలి ముఖ్యమంత్రి గారు. మరి ఇమీడియట్గా ఏ రకంగానైతే మరి సుప్రీంకోర్టు మనకు తీర్పునిచ్చిందో ఏదైతే వ్యాఖ్యానించిందో ఇమీడియట్గా అడవి ప్రాంతాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి తక్షణము ఆ దిశగా మరి చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇదే కాకుండా కేవలము పర్యావరణ విధ్వంసమే కాదు, దీంట్లో పెద్ద ఎత్తున మరి ఒక ఆర్థిక లావాదేవీలపై కూడా అనుమానాన్ని వ్యక్తం చేసేటువంటి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. దాంట్లో చాలా క్లియర్గా ఈ భూముల్లో చేసినటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో 10,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూమిని ఏ రకంగా అమ్మడానికి ప్రయత్నం చేశారు, ఈ భూమిని 10,000 కోట్ల రూపాయలని యొక్క రుణాలు సేకరించడానికి సుమారు 170 కోట్ల రూపాయలు తన ప్రైవేట్ సంస్థలకి తన జేబు సంస్థలకి మరి బ్రోకర్లకి ఇచ్చి ఈ డబ్బులు తీసుకున్నారంటే ఇది అంతా కూడా తప్పు చేశారు. ఇదే ఒక సాధికారిక కమిటీ ఏదైతే ఉన్నదో సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ ఉన్నదో మరి ఈ 4 ఎకరాల భూమిని తాకట్టు పెట్టినటువంటి వ్యవహారం వారు సేకరించినటువంటి మరి యొక్క నిధులని తప్పుపడుతూ ఇవన్నీ కూడా పొటెన్షియల్ ఫైనాన్షియల్ ఇంప్రాపరిటీగా వారు దీన్ని అంశాన్ని మరి నివేదికలో పొందుపరిచిన సంగతి మనవి చేస్తా ఉన్నాను. అంటే ఈ మొత్తం వ్యవహారంలో స్పష్టంగా ఇండిపెండెంట్ బాడీతోని మరి దీంట్లో ఎంక్వైరీ జరగాల అని కూడా ప్రస్తావించింది. అంటే ఇండిపెండెంట్ స్వతంత్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉన్నది. ఈ 10,000 కోట్ల రూపాయల లావాదేవీల్లో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా అని ఈ యొక్క సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ అభిప్రాయపడే సంగతి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కాబట్టి సుప్రీంకోర్టు చాలా క్లియర్గా అంటే చాలా స్పష్టంగా తెలియజేసింది. మరి ఇంతకుముందు మా నాయకుడు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఒకసారి చాలా స్పష్టంగా గతంలో చెప్పింది ఇదే మాట చెప్పింది. ఏదైతే మేము మా నివేదికలో మా పార్టీ నుంచి ఏదైతే నివేదికని మేము సమర్పించడమో అవే అంశాలన్నింటి కూడా ఈరోజు సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ అని కూడా అభిప్రాయపడ్డది. ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ప్రొఫెసర్స్ పర్యావరణ ప్రేమికులు అందరూ కూడా లిఖితపూర్వక ఇచ్చినటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ ఇచ్చినటువంటి మరి ఆ ఒక నివేదికని మేము నిజంగా చాలా సంతోషంగా స్వాగతిస్తూ ఉన్నాం. వారికి తెలంగాణ సమాజం నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు చేసినట్టు వ్యాఖ్యలను కూడా మేము సంతృప్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వం ముద్దునిద్ర మాని తన యొక్క మరేమంటారంటే అరాచకత్వాన్ని తన యొక్క సంకుచిత ఆలోచనని మానుకొని మరి బ్రాడ్ మైండ్గా వచ్చి ఈ యొక్క అడవిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా సందర్భంగా మేము చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇట్లా ₹1 కమిషన్ల కోసం కక్కుర్తిపడి మరి ఈ రకంగా భూములని మరి అప్పయ్యే ప్రయత్నం గతం నుంచి చేస్తున్న సంగతి చూస్తూ ఉన్నాం. మరి గతంలో మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు ఒక అంశాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. సల్మాన్ ఖాన్ అనే హీరో ఒక్క జింకని మరి ఆ రోజు హంట్ చేసి చంపితేనే మరి ఆయన దగ్గర కొన్ని సంవత్సరాలు కొన్ని రోజులు జైల్లో పెట్టారు.
మరి ఇన్ని జీవరాశులను ఈ మృతికి కారణమైనటువంటి ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిపై ఎందుకు కేసు పెట్టరు, ఎన్ని సంవత్సరాలు జైలుకి పోవాలి అని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇదే ఒక సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీని నిన్ను కోరుతా ఉన్నాను మా పార్టీ తరఫున. ఖచ్చితంగా మీరు ఎట్లయితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ఈ యొక్క కంచే గచ్చి భూమి స్థలాలన్నింటి కూడా 400 ఎకరాల్లో ఎట్లయితే అటవీ ప్రాంతాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారో, ఇదే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కేసు పెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి అనేక చట్టాలు ఉన్నాయి. వాల్టా చట్టం కానివ్వండి, అదేవిధంగా 1996లో సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి గోవర్మాన్ జడ్జిమెంట్ కానివ్వండి, అదేవిధంగా ఈ ఒక వన్యప్రాణి సంరక్షణ చట్టం వంటి యొక్క అన్ని చట్టాలను ఉల్లంఘించినటువంటి ముఖ్యమంత్రి గారి పైన తప్పకుండా చట్టరీత్యా మరి చర్య తీసుకోవాలి, కేసులు పెట్టాలని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ రకంగా మరి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినట్టు కూడా ఈ యొక్క తను జేవు సంస్థగా బ్రోకర్ సంస్థగా ఏర్పాటు చేసుకున్నటువంటి ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ దగ్గర 37 ఆర్థిక సంస్థలకు తప్పుదో పట్టించి ఈ యొక్క 10,000 కోట్ల రుణాలని ఇప్పించిన సంగతి మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దీనిపైన ఈ మొత్తం ఆర్థిక అవకతవకలపైన ఎంక్వైరీ చేయమని చెప్పేసి గతంలో మా పార్టీ తరఫున సిబిఐ కానివ్వండి, సెబీ కానివ్వండి, అదేవిధంగా ఆర్బీఐ కానివ్వండి లిఖితపూర్వకంగా మా పార్టీ తరఫున కేటీఆర్ గారు సంప్రదించిన వారికి లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేయడం జరిగింది. అందుకే ఈ మొత్తం 10,000 కోట్ల రూపాయల స్కామ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు కీలకమైన ఒక బీజేపీ ఎంపీ పాత్ర కూడా ఉంది. కాబట్టే కేంద్ర సంస్థలు స్పందిస్తలేవు, దీనిపైన దర్యాప్తు చేయట్లేదు, దీనిపై దర్యాప్తు చేయమని చెప్పి కూడా సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. చివరిగా ఈ యొక్క మొత్తం అంశం పైన మేము చాలా పారదర్శకంగా ఉన్నాం. గతంలో మా పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రకాలుగా అనేక రంగాల్లో అభివృద్ధి చేసినటువంటి చరిత్ర మా పార్టీకి మా నాయకత్వంకి ఉన్నది. కేసీఆర్ గారి నాయకత్వంలో అటు అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా మేము బాటలు వేసి పర్యావరణాన్ని కాపాడడంలో హరితహారం లాంటి చక్కటి గ్రీన్ ఇనిషియేటివ్ని తీసుకొని గ్రీన్ కవర్ని పెంచి మరి హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఒక ఆదర్శంతో రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మాకున్నది. కాబట్టి పారదర్శకంగా అటు పర్యావరణాన్ని కాపాడుకుంటూ పెంపొందించుకుంటూ అభివృద్ధిని కూడా మేము ముందుకు తీసుకెళ్ళాం. కానీ ఈ రకంగా అరాచకంగా ఎప్పుడు కూడా మేము చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఈ ధ్వంసం చేసేటువంటి అడవిని ఇమీడియట్గా మరి పునరుద్ధరించి మరి దాన్ని పాత ఏ రకంగా అయితే ఉండనో మళ్ళీ ఆ రకంగా చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వానికి అలవాటు అయిపోయింది. గత సంవత్సరం నుంచి కూడా వారు ఏది బట్టకాల్చి మీదేసి పని చేసుకుంటూ ముందు పోయేటువంటి అలవాటు అయిపోయింది వీళ్ళకి. వారి యొక్క వీపు తెలుస్తలేదు. ఈరోజు నేను చూసినాం, సాక్షాత్తు రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రే ఏం చెప్తున్నది, ఫైలు క్లియర్ కావాలంటే డబ్బులు తీసుకుంటున్నారు మా మంత్రులు అని చెప్తున్నది. మా ముఖ్యమంత్రి అని చెప్పలేదు. అంతేగా అంటే ఒక క్యాబినెట్ మినిస్టర్ క్లియర్గా ఏం చెప్తుంది, మేము డబ్బుల గురించే పనిచేస్తున్న మా మంత్రులంతా. అంటే ఈ యొక్క కంచె గచ్చిబౌలి యొక్క స్థలాల యొక్క కుంభకోణం 10,000 కోట్ల రూపాయల కుంభకోణం, ఖచ్చితంగా దీంట్లో 170 కోట్ల రూపాయలు చేతులు మారడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం కేవలం కమిషన్ల గురించి డబ్బుల కోసమే పనిచేస్తుందని చెప్పేసి సాక్షాత్తు క్యాబినెట్లో ఉన్నటువంటి వారి మంత్రి కొండే సురేఖ గారు చేసినటువంటి స్టేట్మెంట్ చూస్తూ ఉంటే వీటన్నిటి కూడా బలం చేకూరుతూ ఉంది. ఇలా రాష్ట్రంలో చూస్తూ ఉంటే ఎట్లుందంటే ఐపీఎల్ మ్యాచెస్ మనకు 2 సంవత్సరాలకు ఒకసారి సీజన్ వస్తుంది. కానీ డే 1 నుంచి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీపీఎల్ మ్యాచెస్ స్టార్ట్ అయినాయి. తెలంగాణ ప్రీమియర్ లీగ్స్. నువ్వెన్ని డబ్బులు తీసుకుంటావు అంటే ఈ మంత్రి అనుకుంటా, ముఖ్యమంత్రి డబ్బులు సేమ్ డబ్బులు సంపాదించడానికే ఒక పొలిటికల్ లీగ్ మ్యాచెస్ నడుస్తున్నాయి తెలంగాణలో. కాబట్టి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, ఈరోజు దిగజారినటువంటి ప్రభుత్వం ఉన్నది ఇక్కడ, డబ్బుల కోసం కక్కుర్తిపడే ప్రభుత్వం ఇక్కడ ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ డిమాండ్ చేస్తూ మేము తప్పకుండా ప్రజల పక్షాన ఉండి ఈ భూముల పరిరక్షణకై తప్పకుండా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అందరికీ నిన్న జరిగినటువంటి ఆక్రమణ కేసులు ఏదైతే ఉన్నాయో నిన్న ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది. ఏదైతే రాములు నాయక్ గారు
మా కౌశిక్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం, దీని వెనకాల మతలబ్ ఏంటో అందరికీ తెలుసు. అది రాములు నాయక్ పెట్టినట్టు లేదు. గత నెల ముందు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో, మా కౌశిక్ రెడ్డి గారు ఏం వ్యాఖ్యలు చేశారు, రాములు నాయక్ గారి యొక్క డాక్టర్ ఇన్లా గారు ఆమెకి ఎంత మార్కులు వచ్చింది, ఆమె ఏ విధంగా సెలెక్ట్ అయిందని చెప్పేసి అడిగింది. దాంట్లో తప్పేముంది? ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కడికి అడిగే హక్కు ఉంటుంది. దానివల్ల కౌశిక్ రెడ్డి గారు అడిగిండ్రు. ఏదైతే గ్రూప్ 1లో అవకతలు జరిగినాయి, పేపర్లు సరిగా దిద్దలేదని చెప్పేసి విద్యార్థులే రోడ్డు ఎక్కినటువంటి విషయం అందరికీ తెలుసు. దాని మీద మాట్లాడినటువంటి కౌశిక్ రెడ్డి మీద రాములు నాయక్ తోటి బలవంతంగా, ఆ రాములు నాయక్ పెట్టలేదు, ఆయనకు పార్టీ పెద్దలు కానీ ముఖ్యమంత్రి కానీ బలవంతంగా ఆయనతో కేసు పెట్టడం జరిగింది. మేము ఈ సభాదాగారు ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ వేదికపై నుంచి మా నాయకుడు కేటీఆర్ గారు మాట్లాడితే కూడా కేసులు, మాజీ మంత్రి అయినటువంటి హరీష్ అన్న మాట్లాడితే కేసులు, అదేవిధంగా మా ఎమ్మెల్యేలు మాట్లాడితే కేసులు. మరి మేము మాట్లాడాలన్న భయం అనిపిస్తుంది, ఎక్కడ కేసు పెడతారో అని చెప్పేసి. ఈ విధంగా ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పాలనలో జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈవెన్ మీరే అంటూ ఉంటారు, నిన్న ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. ఏమని? ప్రతిపక్షం బలంగా ఉంటేనే ఈ యొక్క ప్రభుత్వం మంచిగా నడుస్తుందని. మేము బలంగా మాట్లాడితేనే కదా నువ్వు బలంగా కేసులు పెడతా ఉన్నావు. కాబట్టి ఈ విధమైన పరిస్థితి బాగలేదు. దీన్ని మేము పూర్తిగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో మాట్లాడే ప్రతి హక్కు అందరికీ ఉంటుంది. మాట్లాడినప్పుడు నువ్వు అట్రాసిటీ కేసు పెడతా ఉంటే మరి మాట్లాడేటోళ్ళు కూడా రారు ముందుకు. కాబట్టి ఈ విధంగా మేము గిరిజనుల తరఫున కూడా మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మేము ఈ వేదికపై నుంచి ఒకటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మొట్టమొదటిసారి అయితే ముఖ్యమంత్రి మీద కేసు పెట్టాలి అట్రాసిటీ. ఎందుకు? విదేశాల్లో పై చదువు కొరకు వెళ్ళినటువంటి మా గిరిజన బిడ్డలు 17 మంది స్కాలర్షిప్ అందక రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు యూఎస్లో. 2 సార్లు దాని మీద నేనే అసెంబ్లీ సాక్షిగా నేను మాట్లాడినా. వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేయండి, వాళ్ళకి ఆదుకోండి. వాళ్ళు జీతం లెక్క అక్కడ పని చేసుకుందామన్న ఏ పని దొరకలేదు అమెరికాలో. వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేయని చెప్తే ఇప్పటివరకు కూడా 17 మంది పిల్లలు అక్కడ రోడ్డు మీద పడ్డరు. రోజు మాకు ఫోన్లు చేస్తూ ఉన్నాం. కాబట్టి ముందుగా ముఖ్యమంత్రి గారే దీని బాధ్యత వహించాలి. కాబట్టి మొట్టమొదటిగా అట్రాసిటీ కేసు ఈ రేవంత్ రెడ్డి గారి మీద పెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పటివరకు ట్రైబల్ మినిస్టర్ కూడా ఇవ్వలేదు. మీరు ట్రైబల్ మీద మీకు ఎంత పక్షపాత వైఖరి ఉందో దీని మీద అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ఇప్పటివరకు కూడా ముఖ్యమంత్రి గారు ట్రైబల్ మినిస్టర్ గారు పెట్టలేదు. కాబట్టి ఫస్ట్ మీ మీద అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పేసి కూడా మేము ఈ వేదిక పైన డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి ఏంది, ఎన్నికల సమయంలో కొడంగల్లో మీరు బహిరంగంగా స్పీచ్లో చెప్పారు, ఏమని? ఈ గిరిజనులకు ఒక సారా సీసా ఒక బిర్యానీ ఇస్తే ఓట్లు వేస్తారని చెప్పారు. కాబట్టి బాధ్యత వహించి మొట్టమొదటిగా మీ మీదనే అట్రాసిటీ కేసు బుక్ చేయాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంకోటి ఏంది, ఈ ఆఖరిసారిగా మొన్న సీఎం గారు మాట్లాడుతూ ఉన్నారు, ఏమని? బీఆర్ఎస్ పార్టీకి దళితుడిని అధ్యక్షుడు చేస్తే బాగుంటుందని చెప్పేసి. మరి మేము కూడా ఈ వేదిక పైన డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఫస్ట్ నువ్వు భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి చేయి, దాని మీద నీతులు మాట్లాడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ఫస్ట్ మీరు ఏదైనా కానీ మీరు మాట్లాడే ముందు వెనకాల ఏముందని చెప్పేసి ఆలోచించి మాట్లాడాలని చెప్పేసి కూడా తెలుసుకుంటూ, ఈ అనవసరంగా ప్రతి ఒక్కరి మీద మాట్లాడేటోళ్ళ మీద అట్రాసిటీ కేసు బుక్ చేయడం ఈ పద్ధతి కాదు, సరైన పద్ధతి కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడే అనిల్ జాదవ్ గారు చెప్పినట్టు అసలు విషయం ఏంది, ఈ కేసులు ఏంది, ఎందుకు జరుగుతూ ఉంది, అసలు ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ మీద ఇంత రాద్ధాంతం జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఇన్నిసార్లు మిస్ వరల్డ్ రివ్యూ మీటింగ్లు, ప్రపంచ సుందరులతో భోజనాలు ఇన్నిసార్లు చేసినారు. కానీ మరి ఇప్పటి వరకు 2 మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయం పైన, గ్రూప్ 1 ఎగ్జామ్స్లో జరుగుతున్న రాద్ధాంతం పైన ఇప్పటి వరకు కనీసం ఒక రివ్యూ మీటింగ్ అన్న
నాకేమనిపించిందంటే మొన్న ఒక ఫోటో కనబడింది. ఆ మిస్ వరల్డ్ పోటీలో అందరు క్యాబినెట్ మంత్రులు అందరూ పోయినారు. కనీసం అక్కడ ఒకసారి మాట్లాడినా బాగుండేది కదా అని అనిపించింది నాకు. మిస్ వరల్డ్ పోటీలకు పోయినారు, ఎంటైర్ క్యాబినెట్ ఒకటే టేబుల్ మీద కూర్చుంది మొన్న. మొత్తం క్యాబినెట్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, శ్రీధర్ బాబు గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి. ఆ రోజైనా మరి ఇన్నేళ్ళు చదువుకున్న విద్యార్థులు గ్రూప్ 1 ఎగ్జామ్ వాళ్ళ ప్రాణం పనంగా పెట్టి, వాళ్ళ తల్లిదండ్రులు పనంగా పెట్టి ఇన్ని సంవత్సరాలు విద్యార్థులు చదువుకొని పరీక్షలు రాస్తే వాళ్ళకున్న సందేహాలని మనం కనీసం నివృత్తి చేయట్లేదు. కనీసం ఒకసారి రివ్యూ మీటింగ్ పెట్టుకుందాము అని కూడా ముఖ్యమంత్రి గారికి ఆలోచన రాలేదు. ఏమన్నా అంటే ఒకప్పుడు పరీక్షలు నోటిఫికేషన్లు పెట్టమని చెప్పి రోడ్డెక్కినారు విద్యార్థులు, ఇవాళ నోటిఫికేషన్లు వద్దు అని చెప్పేసి రోడ్డెక్కుతా ఉన్నారు. ఒకసారి నేను ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నాను, ముఖ్యమంత్రి గారు ఏ విద్యార్థులు ఇప్పుడు నోటిఫికేషన్ వద్దని చెప్పినారో మీరు దయచేసి మా అందరికి చెప్పాలి. ఇక నెక్స్ట్ మీ ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే రైతులేనని రైతు బంధు ఇవ్వద్దని చెప్పి రోడ్డెక్కినారు, మహిళలను మాకు పెన్షన్ వద్దని రోడ్డెక్కుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు రైతులు నాకు రుణమాఫీ వద్దు అని చెప్పి రోడ్డెక్కినారు అన్న మాటలు మాట్లాడతాడు ఈ ముఖ్యమంత్రి గారు. ఇప్పటి వరకు నాకు తెలిసి ఏ విద్యార్థో ఏ నిరుద్యోగో మాకు నోటిఫికేషన్లు వద్దు అని చెప్పి ఇప్పటివరకు రోడ్డెక్కిన దాఖలా లేవు. ఈ ముఖ్యమంత్రి గారు ఆ మాటలు మాడుతూ ఉంటారు. అసలు ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి? ఈ విద్యార్థులు అడిగిన సమస్యల్ని ఇప్పటి వరకు విద్యార్థులు కనీసం 2000 వాళ్ళ గ్రీవియన్సెస్ కానీ వాళ్ళ సందేహాలు కానీ గవర్నమెంట్కి రాసినారు. ఈ గ్రూప్ 1 విద్యార్థులందరూ ఇప్పటి వరకు ఆర్టీఐ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ క్యాబినెట్ నుంచి కానీ ఇప్పటి వరకు ఒక్క రిప్లై రాలేదు. అప్పుడే వాళ్ళు మా దగ్గర రావడం జరిగింది. దాని గురించి కోర్టుకి వెళ్ళినారు. కానీ ఇప్పటి నుంచి గవర్నమెంట్ తరపు నుంచి కోర్టు కూడా కొన్ని సందేహాలు లేవనెత్తింది. ఆ సందేహాలు కూడా గవర్నమెంట్ కనీసము ఇప్పటి వరకు నివృత్తి చేయలేదు. ఫస్ట్గా చిన్నగా మీ అందరు ఇక్కడ ప్రెస్ మిత్రులు ఉన్నారు కాబట్టి మీకే చెప్తా ఉన్నాను. ఫస్ట్ మీరు కూడా దయచేసి దీని గురించి అడగాలి. మీరు కూడా ప్రిలిమ్స్కి మెయిన్స్కి మామూలుగా అంటే సందేహం ఏంటంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు. రెండోది అనకూడదు, కానీ విద్యార్థులు ఏమంటా ఉన్నారంటే, సార్ ఈ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు తను పోటీ పరీక్షలు రాలేదు కాబట్టి ఈ పోటీ పరీక్షలకు ఉన్న ఇంపార్టెన్స్ తనకు తెలియదు, అందుకొరకే తను కనీసం రివ్యూ మీటింగ్ పెట్టట్లేదు, మా కష్టాలు చెప్పినా పట్టించుకోవట్లేదు అని చెప్పి విద్యార్థులు చెప్తా ఉన్నారు. సో దయచేసి ఎందుకు చెప్తా ఉన్నానంటే ముఖ్యమంత్రి గారికి విషయం తెలియాలి. ఒక పోటీ పరీక్ష అంటే మామూలు విషయం కాదు. వారికి పోటీ పరీక్ష అంటే విషయం తెలియదు వారు కానీ నాకు తెలిసి వారి కుటుంబంలో కూడా ఎవరు వాళ్ళ బ్రదర్స్ కానీ ఎవరు రాసినట్టు లేరు పోటీ పరీక్షలు. దానికి ఉండే ఇంపార్టెన్స్ తెలియదు దానికి. విద్యార్థులు ఎందుకు కష్టపడతా ఉన్నారని సింపుల్ ఒక డౌట్, ఫస్ట్ డౌట్, ఎందుకు మీరు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి హాల్ టికెట్ నెంబర్స్ మార్చినారు? సో ప్రిలిమ్స్లో ఎవరు క్వాలిఫై అయినారు? మెయిన్స్కి వాళ్ళ సేమ్ క్వాలిఫికేషన్ సేమ్ హాల్ టికెట్ నెంబర్ లేదు. సో ప్రిలిమ్స్ నుంచి ఎవరు మెయిన్స్కి వచ్చినారో ఎవరికి తెలియదు. ఇప్పుడు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఎవరు వచ్చినారో తెలియదు, ఎందుకంటే హాల్ టికెట్ నెంబర్లు మారిపోయినాయి. నెంబర్ 1. నెంబర్ 2, మీరే మీ బోర్డు నుంచి ఏమి ఇచ్చినారంటే ఎందరు మంది విద్యార్థులు ఎగ్జామ్కి అప్లై అయ్యారని చెప్పి ఇచ్చినారు. 2093 మంది విద్యార్థులు, కేవలం 21,093 మంది విద్యార్థులు ఎగ్జామ్కి అపియర్ అయినారు, అటెండెన్స్ ఉందని చెప్పి మీరు ఇచ్చినారు ఫస్ట్. ఆ తర్వాత మీరు రిజల్ట్ ఇచ్చినారు. రిజల్ట్ ఎంతమందికి ఇచ్చినారు తెలుసా? 21,103 మందికి. అంటే పరీక్ష రాసిన దానికంటే 10 మందికి ఎక్కువ మందికి రిజల్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇక్కడ ప్రెస్ మీట్లో ముగ్గురం ఉన్నాము, 6 వచ్చి ప్రెస్ మీట్ రాసినట్టు ప్రెస్ మిత్రులు రాసినట్టు ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమైనా చెప్పింది. అక్కడ రాసిన పరీక్షలేమో 21,093 మంది రాస్తే రిజల్ట్ మాత్రం 21,103 మందికి రిజల్ట్ ఇచ్చినారు. ఇది సందేహం కాదా? అవునా కాదా? మరి డౌట్స్ ఉంటాయా లేదా దీని మీద? మీరు ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయాలి. ఆ విద్యార్థులకు ఉన్న సందేహాలు ఇవి. మీరు ఇప్పటివరకు మీరు ఆ సందేహాలు కనీసం మీరు నివృత్తి చేసినారా? చేయలేదు. మూడోది, వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లోనే బ్రహ్మాండంగా రాసినారు. పారా 15.2లో ద మార్క్ లిస్ట్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఆల్ ది క్యాండిడేట్స్ అంటే అందరిది కూడా విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ది కమిషన్స్ వెబ్సైట్. అంటే అందరిది కూడా కమిషన్ వెబ్సైట్ పైన మేము ప్రొవిజనల్ మార్క్ లిస్ట్ డిస్ప్లే చేస్తామని చెప్పి వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్. ఇది నేను చెప్పేది కాదు, వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో అందరిది కూడా మేము డిస్ప్లే చేస్తామని చెప్పి ఇస్తారు. మరి మీకు విషయం తెలుసా? ఇప్పటివరకు ప్రొవిజనల్ మార్క్ లిస్ట్ ఎవరిది డిస్ప్లే చేయలేదు. ఇప్పటివరకు
ప్రొవిజనల్ మార్క్ లిస్ట్ డిస్ప్లే చేయలేదు. మరి విద్యార్థులకు డౌట్లు వస్తాయా లేదా? వాళ్ళు అడిగిన ప్రశ్నకి మరి జవాబు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా ప్రభుత్వం వైపు నుంచి? దయచేసి ఇలాంటివన్నీ ఉన్నాయి. మూడోది, ఒకే ఒక కాలేజీలో ఏం జరిగిందంటే కోటి విమెన్స్ కాలేజీలో అబ్బాయిలు కోటి విమెన్స్ కాలేజీ ఎందుకు అబ్బాయిల్ని రానిలేదు? కోటి విమెన్స్ కాలేజీలో సెంటర్ ఉంది. ఆ సెంటర్లో అత్యధిక విద్యార్థులకు దీంట్లో ఇప్పుడు సెలెక్ట్ అయినారు. దగ్గర దగ్గర 563 మంది టోటల్ సెలెక్షన్ జరిగితే అక్కడ కేవలం ఆ ఒక్క సెంటర్లోనే 71 అంటే 12.61% మంది ఒకటే సెంటర్ నుంచి సెలెక్ట్ అయినారు. అక్కడ ఎవ్వరు అబ్బాయిలకి ఇవ్వలేదు. సో వీళ్ళకి డౌట్ ఏంటంటే ఎందుకు మీరు కేవలం అమ్మాయిలు విమెన్స్ కాలేజీలో పెట్టినారు, అట్లా మమ్మల్ని అబ్బాయిలు కూడా ఎందుకు పెట్టలేదు అంటే లాయర్ ఏం చెప్తారంటే కోర్టులో, అబ్బాయిలకి అక్కడ పెడితే వీళ్ళు బాత్రూంలో పోయి కెమెరాలు పెడతారంట. సో రేపు పొద్దున్న జర్నలిస్ట్లను కూడా కోటి విమెన్స్ కాలేజ్ రానిరండి మీ అందరినీ కూడా. మీకు అర్థమైనా చెప్పింది? అబ్బాయిలు అయితే ఇంత ఘోరంగా అవమానమా? విద్యార్థుల్ని అవమానించే విధానం ఇదా? అబ్బాయిలకి ఎందుకు ఇవ్వలేదంటే కోర్టులో లాయర్ చెప్పిన మాటలు, నా మాటలు కాదు. అబ్బాయిలకి అక్కడ ఇస్తే విమెన్స్ కాలేజ్లో అమ్మాయిల బాత్రూంలో పోయంటే వీళ్ళు కెమెరాలు పెడతారట. వీళ్ళు ఏది గ్రూప్ 1 ఎగ్జామ్ రాసే విద్యార్థులంట పోయి కెమెరాలు పెడతారు అక్కడ బాత్రూమ్స్లో, అమ్మాయిల బాత్రూంలో అని జవాబు ఇచ్చినారు కోర్టులో. ఇంత దారుణమైన ప్రభుత్వం ఎక్కడ ఉంటుందా అండి? ఇంత దారుణమైన ప్రభుత్వం, ఇంత దారుణమైన ఆలోచన ఉండే ప్రభుత్వం ఎక్కడ ఉంటుందా? యథా రాజా తదా ప్రజ. ఆయన అట్లానే ఉన్నాడు, ఆయన లాయర్ కూడా అట్లా జవాబిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి లాగా. మళ్ళీ ఇంకో విషయం చెప్పాలి దీన్ని ఇంట్రెస్టింగ్. అదే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో అబ్బాయిలకి అక్కడ ఇచ్చారు. మరి ఇక నేను హాల్ టికెట్ సహా చెప్తున్నా, అదే ప్రిలిమ్స్లో అబ్బాయిలకి అక్కడ ఇచ్చారు. మెయిన్స్కి వచ్చేసరికి అబ్బాయిలు కెమెరాలు పెడతారట. అంటే ప్రిలిమ్స్లో కెమెరా పెట్టిన వాళ్ళు పోయి ఫైనల్ మెయిన్స్లో కెమెరా పెడతాడా? మీకు అర్థమైందా? సో ఇక హాల్ టికెట్ సహా చూపెడుతున్నా మీకు. ప్రిలిమ్స్లో అక్కడ అబ్బాయిల్ని రాయనిచ్చారు ఎగ్జాము, మెయిన్స్లో రాయనిరు వాళ్ళని. అది అన్నిటికంటే దారుణం. అంటే విద్యార్థులంట ఇంత బ్రహ్మాండంగా గ్రూప్ 1 చదువుకునే పిల్లలంట పోయి బాత్రూంలలో కెమెరాలు పెడతారంట. ఇక ఇంత దారుణంగా ప్రభుత్వం రెస్పాన్స్ ఇస్తే కోర్టులలో ఇంక ఎక్కడ పోతుంది ఈ ప్రభుత్వం? ఈ రాష్ట్రం ఎక్కడ పోతా ఉంది? ఇలాంటి నాయకుడు ఉన్నాడు ఈ రాష్ట్రానికి అని చెప్పి నిజంగా బాధేస్తూ ఉంది. మీరు చదువుకొని పరీక్షలు రాస్తే తెలుస్తుంది ముఖ్యమంత్రి గారికి ఎట్లా ఉంటుందో విద్యార్థుల కష్టము. రాసి అనుభవించిన వాళ్ళం కాబట్టి చెప్తా ఉన్నాం. ఏదో మామూలుగా ముచ్చటి చెప్పట్లేదు మేము. రాసి పరీక్షలు, పోటీ పరీక్షలు రాసిన వాళ్ళం కాబట్టి గట్టిగా చెప్తా ఉన్నాం మేము. దయచేసి విద్యార్థిని అట్లా అవమానపరచకండి. మీరు అంత ఘోరంగా మాట్లాడొద్దు విద్యార్థుల గురించి అని మళ్ళొకసారి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం. నాలుగోది, తెలుగు మీడియం విద్యార్థుల గురించి వీళ్ళకి ఉన్న డౌట్ ఏంటంటే అసలు తెలుగు మీడియం విద్యార్థులు నా 563 మంది సెలక్షన్లో అస్సలు తెలుగు మీడియం విద్యార్థులను సెలక్షన్ చేయలేదు. కనీసం 50 మంది కూడా సెలెక్ట్ అవ్వలేదంట. వీళ్ళకి వస్తున్న డౌట్ ఏంటంటే తెలుగు మీడియం విద్యార్థుల్ని కావాలని పక్కన పెట్టినరు. దానికి సంబంధించి కోర్టు కూడా అడిగింది గవర్నమెంట్ని, దయచేసి తెలుగు మీడియం విద్యార్థుల్ని ఎందరి మంది మీరు సెలెక్ట్ చేశారు అని చెప్పి మాకు ఇవ్వండి ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పటి వరకు గవర్నమెంట్ కోర్టుకి సబ్మిట్ కూడా చేయలేదు. మరి అందరికి డౌట్ కూడా ఉంటుందా లేదా? అంటే తెలుగు మీడియం విద్యార్థులు కాదా? తెలుగు మీడియంలో రాసిన విద్యార్థులు కాదా? సో దయచేసి దీని గురించి కూడా గవర్నమెంట్ ఆన్సర్ చెప్పాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆ ప్రశ్నలలో ఆ 900 మార్కుల్లో 150 మార్కులు కూడా తెలంగాణ ఉద్యమం గురించి ఉంటుంది. దేని గురించి? తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ ఉద్యమం గురించి 150 మార్కులు ఉంటాయి. వాళ్ళకి ఇంకొక డౌట్, సరే దానిలో పోవద్దులేండి, మనం రాజకీయాల్లో పోకుండా చెప్తాను. వాళ్ళ డౌట్ ఏంటంటే ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ఉద్యమం గురించి తెలియదు కదా సార్, అందుకని మా మార్కులు అన్నీ పోయినాయని చెప్పేసి వాళ్ళ డౌట్. విచిత్రం ఏమంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమం గురించి పుస్తకాలు రాసిన వాళ్ళకి ఇప్పుడు ఈ పరీక్షలో అందరికంటే తక్కువ మార్కులు వచ్చినాయంట. అర్థమైంది చెప్పింది మీకు? తెలంగాణ ఉద్యమంలో గురించి పుస్తకాలు రాసిన వాళ్ళు ఈ పరీక్ష రాసినారు. ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ తెలంగాణ ఉద్యమం గురించి పుస్తకాలు రాసినారంట వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇప్పుడు రాస్తే వాళ్ళకి మార్కులు రాలేదు అంటే ఎవరు కరెక్షన్ చేసినట్టు? ఇప్పుడు తెలంగాణ ఉద్యమం గురించి తెలియని వాళ్ళు తెలంగాణ ఉద్యమం గురించి కరెక్షన్ చేసినారు. అర్థమైంది కదా? తెలంగాణ ఉద్యమం గురించి అవగాహన లేనోళ్ళు, తెలంగాణ ఉద్యమం గురించి తెలియని వాళ్ళు రాసినారు, కరెక్షన్ చేసినారు. కాబట్టి ఎవరైతే తెలంగాణ ఉద్యమం గురించి పుస్తకాలు రాసినారో వాళ్ళకే మార్కులు రాలేదంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, ఎవరు కరెక్షన్ చేసినారు? మరి వాళ్ళ డౌట్లో నిజంగానే నిజాయితీ ఉంది కదా వాళ్ళ డౌట్లో?
సో దయచేసి ఇలాంటివన్నీ ఆ విద్యార్థుల డౌట్స్ నివృత్తి చేయండి, మీరు వాళ్ళకున్న సందేహాలు నివృత్తి చేయండి. అనవసరంగా కేసులు, దీంట్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాల్సిన లీగాలిటీ ఏమైనా ఉందా దీంట్లో? కౌశిక్ రెడ్డి గారు అది కూడా నెల క్రితం మాట్లాడినారు. ఇది కేవలం రాజకీయ ప్రోద్బలంతో చేసిన కేసు అని చెప్పి క్లియర్గా అర్థమవుతోంది. మీరు చేయాల్సింది ఏంది ఇక్కడ? ఆ 563 ఏదైతే జాబ్స్ ఉన్నాయో 20,000 మంది ఎగ్జామ్ రాస్తే 21,000 మంది వాళ్ళకున్న సందేహాలు తీర్చండి అంటే ఇక్కడ దాని గురించి మాట్లాడితే కేసులు పెడతా ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ మా మీద కూడా కేసు అవుతామని నాకు తెలుసు మాకు, కానీ మేము ప్రశ్నిస్తూనే ఉంటాం ప్రజల వైపు. కేసీఆర్ గారు మమ్మల్ని పంపించిందే ప్రజల వైపు నుంచి ప్రశ్నించాలని చెప్పి. తప్పకుండా మేము విద్యార్థుల పక్షాన నిల్చుంటాము, తప్పకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాము. 100కు 100% ఇంకా ఎక్కువ ప్రశ్నలు అడుగుతాం. ఇప్పుడే మా వివేకన్న కూడా క్లియర్గా చెప్పినారు, మేము ఎందుకు ప్రశ్నించకూడదు? మీ క్యాబినెట్ మంత్రులే మీ మీద అలిగేషన్ చేస్తూ ఉన్నారు. మీ క్యాబినెట్ మంత్రులే మీ మీద అలిగేషన్ చేస్తూ ఉన్నారు, మా క్యాబినెట్ అంతా 20% కమిషన్ తీసుకుంటుందని చెప్పేసి. మేము కాదు కదా అంతే అది, మరి మేము ప్రశ్నించొద్దా ఇప్పుడు దాని గురించి కూడా? ఇదే విషయం అసెంబ్లీలో మాట్లాడితే కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటరియట్లో, అంటే మాకు తెలిసిన చరిత్రలో మా సీనియర్లు కూడా చెప్పినారు, మాకు తెలిసిన చరిత్రలో ఎప్పుడు కూడా కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటరియట్లో మీరు 20% కమిషన్ తీసుకుంటారని స్ట్రైక్ చేసిన రోజులు లేవంట ఇప్పటివరకు. మరి మేము ప్రశ్నించాలా వద్దా? ఇన్ని ప్రాబ్లమ్స్ జరుగుతుంటే అపోజిషన్ ప్రశ్నించొద్దు, ప్రశ్నిస్తే మేము జైల్లో వేస్తాము, ప్రశ్నిస్తే అట్రాసిటీ యాక్ట్లు పెడతాము, కేసులు పెడతాము అంటే ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి మళ్ళొకసారి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, 1000 మంది విద్యార్థులకు సంబంధించిన విషయము, 1000 మంది కుటుంబాలకు సంబంధించిన విషయము, దయచేసి మేము అడిగిన డౌట్స్ అన్నీ కూడా, మేము అడిగిన సందేహాలన్నీ కూడా మా విద్యార్థులకు సంబంధించి నివృత్తి చేయండి. మళ్ళీ ఒకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, అన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టండి. మీరు చెప్పిన విధంగానే పరీక్షల మార్కులు కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టండి. మీరు ఇచ్చిన నోటిఫికేషన్లో, మేము అడగట్లేదు. అండ్ దట్ ఈస్ రైట్, ఎప్పుడైనా పబ్లిక్ డొమైన్లో ఉండాలి కదా. మీరు పబ్లిక్ డొమైన్లో మార్క్స్ పెట్టకుండా ఏది కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టకపోతే ఎవరికైనా డౌట్లు వస్తాయి. అన్నీ కూడా ఎవరి మార్క్స్ అయినా మేము అందరం పరీక్షలు రాసాము, మా పరీక్ష మార్కులు కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టినారు. అప్పుడు అందరినీ కూడా పబ్లిక్ డొమైన్లో పెడతారు, ర్యాంకులు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి, సెలక్షన్ ఎలా జరిగిందో పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. దయచేసి మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అన్నీ కూడా విద్యార్థుల గ్రూప్ 1 పరీక్ష రాసిన విద్యార్థులందరూ డౌట్స్ నివృత్తి చేయాలి, అన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలని చెప్పి మళ్ళీ ఒకసారి ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తాను. బిడ్డ సరస్వతి పుష్కరాల్లో అక్కడ సీనియర్ శాసనసభ్యుడు, సీనియర్ పొలిటీషియన్ అయినటువంటి జి వివేక్ వెంకట స్వామి గారు, దళిత నాయకుడు, అపారమైనటువంటి రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వెంకట స్వామి గారి కుమారుడు వివేక్ గారు. రాజకీయ కుటుంబం, కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు విధేయతంగా ఉన్నటువంటి కుటుంబం వారిది. అలాంటి వివేక్ గారికి ఆహ్వానం పలకలేదని చెప్పేసి అక్కడ నిరసన తెలియజేసారు. ముఖ్యమంత్రి గారికి సిగ్గుండాలి కొన్ని మాట్లాడేటప్పుడు. దళితుడేంటి జి వివేక్ వెంకట స్వామి గారికి కృష్ణ అక్కడ మన సరస్వతి పుష్కరాలకి ఆహ్వానం ఇవ్వలేదు, కనీసం ఇన్విటేషన్ ఇవ్వలేదు. దాని గురించి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఫస్ట్ మా పార్టీ వ్యవహారాలు మేము చూసుకుంటాం, చక్కదిద్దుకుంటాం, బాగానే ఉంది. నువ్వు 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పైన, కేసీఆర్ గారి కుటుంబం పైన, మా పార్టీ పైన ఏడ్చి తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలు తప్పుదో పట్టించి అధికారంలోకి వచ్చినావు నువ్వు. ఇప్పుడు కూడా కేసీఆర్ గారి పైన ఏడుపా, ఇంకెన్ని రోజులు పాపం గడుపుకుంటూ కేసీఆర్ గారి పెట్టుకొని, కళలు కూడా కేసీఆర్ గారి, నిద్రలో కేసీఆర్ కళలు కూడా బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారి, హరీష్ కళలు మొత్తం ఎదురుతాడు ఆయనకి. ఆయన ఎక్కువ మా గురించి, మా పార్టీ వ్యవహారాల గురించి ఆలోచన చేసి తాను ముఖ్యమంత్రి అయిన సంగతి ఇంకా మర్చిపోతున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అంటాను. నిన్న ప్రజలు నవ్వుకుంటున్నారు, అసహించుకుంటున్నారు, తనకు తాను మర్చిపోతున్నాడు. ఎక్కువ తనకున్న బాధ్యత ఈరోజు అపారమైనది, బృహత్తర బాధ్యత ఉంది దానిపైన. ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయనకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన ప్రజలు. రాష్ట్రాన్ని చక్కదిద్ది, రాష్ట్రాన్ని ముందుకు నడిపించే బాధ్యత తీసుకొని ప్రజా అవసరాలు తీరిస్తే బాగుంటుంది తప్ప ఇంకా మా పార్టీ గురించి ఏడ్చి, పార్టీ వ్యవహారాల గురించి ఏడ్చి ఎక్కువ తలదూర్చి చేయడం మంచిది కాదు, రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు. కాబట్టి ఇప్పటికే కోర్టులు ముట్టకాయలేసి మరి చెంపబెట్ట లాంటి తీర్పులు వస్తూ ఉన్నాయి, వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి. దానిపైన దృష్టి కేంద్రీకరించి సర్దిద్దుకుంటే వారికి మంచిది, రాష్ట్రానికి మంచిది. థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు నాకు, కానీ వాళ్ళకైతే ఎవరైతే పుస్తకాలు రాసినారో వాళ్ళకి అత్యంత తక్కువ మార్కులు వాళ్ళకే వచ్చినాయంట.
తెలంగాణ ఉద్యమంలో ఉన్న పేపర్ గురించి తెలంగాణ మూవ్మెంట్ సపరేట్ పేపర్